హలో గైస్, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను అనమాట. నేనైతే ఈరోజు క్యాబేజీ కూరని అయితే పట్టుకొచ్చిన. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి వేస్తా కాబట్టి మీకు అదే ప్రాసెస్లో అయితే చూపిస్తున్నా. ఇక్కడైతే కొంచెం క్లిప్ అయితే మిస్ అయిందనమాట, అందుకని మధ్యలో నుంచి అయితే పెడుతున్నా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేనైతే ప్రాసెస్ మొత్తం క్లియర్గా చెప్తా. ముందుగా అయితే బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలుపుకొని మనం మంచిగా కడిగి పెట్టుకున్న సన్న తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ తరుగును కూడా వేసేసి మంచిగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి తీసి ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేయాలన్నమాట. పెసరపప్పును నానబెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే ఈ విధంగా మనం మంచిగా కలుపుకొని అన్ని కలిసేలాగైతే కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలి. పెసరపప్పు ప్లస్ క్యాబేజీ అయితే రెండు అయితే మంచిగా మగ్గాలన్నమాట. మనకు నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడైతే మూత తీసి ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత అయితే మంచిగా ఈ విధంగా మరొకసారి అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకొని ఇప్పుడు దీంట్లో అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా పసుపు వేసేసి ఇట్లా అయితే మంచిగా మనకు పెసరపప్పు, క్యాబేజీ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాం కాబట్టి మంచిగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా ఇట్లా గినక చేసుకున్నాం అనుకోండి, చపాతీల్లోకి అయితే అద్రిపోతుంది. రైస్లో కంటే చపాతీలోకి ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో వాటర్ ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి, సో దానివల్ల చపాతీలోకి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనము మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే సన్న తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు వేసిన వెంటనే తొందరగా మగ్గుతాయి టమాటో ముక్కలు అయితే. ఇంకా టమాటాలను అయితే మంచిగా ఇట్లా సాల్ట్ వేసేసి ఇట్లా మంచిగా తిరమరగలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టేసుకొని మూత తీసేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత ఈ విధంగా అయితే మంచిగా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. మనకు టమాటో అయితే మెత్తబడాలి. ఇక్కడ టమాటో కూడా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే నేనైతే కొంచెం అంటే చాలా కొంచెం అయితే కారం అయితే యాడ్ చేస్తున్నా. కొంచెం కారము, కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మరొకసారి అయితే కలుపుకోవాలన్నమాట. ఇదే టైంలో మీరు ఆలు కూడా వేసుకోవచ్చు, అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే మనం మంచిగా కలుపుకున్న తర్వాత అవన్నీ కలిసేలాగా అయితే కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత మనమైతే కొంచెం అయితే వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. కొంచెం వాటర్ పోసుకొని మీ దగ్గర ఉంటే కొత్తిమీర ఇదే టైంలో వేసేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని ఏం గెలుకొద్దు మనం మధ్యలో. ఇంకా లో ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అయిపోయినట్టే అండి, మంచిగా గట్టి పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇంకా ఇట్లుందనమాట మన క్యాబేజీ కర్రీ అయితే. నెక్స్ట్ ఏ వంటకం కావాలో నాకు ఇది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.